ఈ రీసెంట్‌గానే ఎలక్షన్స్ జరిగాయి కదా! తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ. తమిళనాడులో ఎవరు ఊహించని విధంగా విజయ్ గెలిచేశారు. మన హీరో విజయ్ గారు గెలిచేశారు. వెస్ట్ బెంగాల్‌కొచ్చేసరికి బీజేపీ గెలిచింది. అండ్ కేరళకొచ్చేసరికి కాంగ్రెస్ గెలిచింది. సో, రీసెంట్‌గా నేను విన్న న్యూస్ ఏంటంటే, మమతా బెనర్జీ రిజైన్ చేయను అంటుంది. సో, ఇప్పుడు రిజైన్ చేయకపోతే గవర్నమెంట్ నెక్స్ట్ సీఎంని గానీ నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుద్ది? యాక్చువల్‌గా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే, ఏ పార్టీ అయితే మెజారిటీ విన్ అయిందో ఆ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం ఉంటుందన్నమాట. సో, మమతా బెనర్జీది ఏదైతే టెన్యూర్ ఉందో ఆ టెన్యూర్ కంప్లీట్ అయినంత వరకు తను సీఎంగా కంటిన్యూ అవ్వచ్చు. వన్స్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయాక తను ప్రూవ్ చేసుకోవాలి తనకి మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఉన్నారని. ఒకవేళ అలా ప్రూవ్ చేసుకోలేకపోతే గవర్నర్‌కి సీఎంని డిస్మిస్ చేసే రైట్ లైక్ ఆ పవర్ ఉంటుంది. సో, గవర్నర్ సీఎంని డిస్మిస్ చేస్తాడు. సో, ఏదైతే కొత్త మెజారిటీ గెలిచిన పార్టీ ఉందో ఆ పార్టీ ఈ గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎం క్యాండిడేట్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు.